బ్రేకింగ్ లో చూస్తున్నాం. తాను ప్రేమించిన యువకుడితో ఫోన్లో మాట్లాడిన కొంతసేపటికే రైలు కింద పడి ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యువకుడు మరుసటి రోజు ఆమె లేనిదే తాను జీవించలేనంటూ సూసైడ్ నోట్ రాసి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కుర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజనకు కుమార్తె హితవర్షిణి కుమారుడు ఉన్నారు. హితవర్షిణి ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. ఇటీవల సెలవుల వల్ల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. సోమవారం తిరిగి కళాశాల ప్రారంభం అవుతుండటంతో హితవర్షిణి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంది. రాత్రి 7:40 సమయంలో ఆమె స్నేహితుడు వినయ్తో ఫోన్లో మాట్లాడింది. అనంతరం ఘట్కేసర్ బీబీనగర్ రైల్వే స్టేషన్ల ప్రాంతంలోని మాధవరెడ్డి వంతెన వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే ఆమె వద్ద లభ్యమైన కళాశాల ఐడి కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హితవర్షిని అదే గ్రామానికి చెందిన వినయ్ ప్రేమించుకున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం తెలుసుకున్న వినయ్ లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హితవర్షిని ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆమె చివరిగా వినయ్కి ఫోన్ చేసినట్లు తెలుసుకుని వివరాలు సేకరిస్తుండగా అతను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషయం కాస్త బయటపడింది. వినయ్ రాసిన సూసైడ్ నోట్ను బట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.